హలో అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేచి టక్క బ్రష్ అయితే చేసేసి ఫ్రెష్ అయ్యి పాలైతే వేసేస్తానమాట పిల్లలకి. పాలైతే వేడి చేసేసి అలాగే ఇడ్లీ వేసాను ఒక పక్క. ఇడ్లీకి ఒక పల్లీల చట్నీకి నేను 2 పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేస్తున్నాను అనమాట. పల్లీల చట్నీ చేసేస్తాం. మా వాళ్ళకి పల్లీల చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ కోసం ఈ 3 పచ్చిమిర్చి చేశానమాట. వాళ్ళు కారం ఎక్కువ తిన్నారు కదా, మనమైతే కొంచెం ఎక్కువగానే కారం తింటాంలేండి పిల్లల కోసం కాబట్టి. నేనైతే తక్కువ పచ్చిమిర్చి చేసేసి నేనైతే ఇడ్లీ వేసేసి ఇలా అయితే చేసేస్తాను అనమాట చట్నీ. చూడండి టక పనులు అయితే చేసేస్తున్నాను అనమాట. 6:30కి లేచిన 8:30 లోపు వాళ్ళని రెడీ చేసేసేయాలా. అందరి ఇంట్లో ఇదే హడావిడి ఉంటుందిలేండి పిల్లలు ఉన్నప్పుడు. అండ్ దోశలు కూడా వేస్తున్నా. ఇడ్లీ తినరు ఒక్కొక్కసారి. అండ్ ఇడ్లీ పిండి, దోశ పిండి తీసుకొచ్చినారు, బయట నుంచి తీసుకొచ్చినారు కాబట్టి నేను ఇడ్లీ వేసేసాను ఒక వాయ. అండ్ దోశలు కూడా వేసేస్తున్నానండి. దోశలకి అయితే నేనైతే ఈ క్యారెట్ అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేయలేదు. ప్లెయిన్ దోశ వేసేస్తాను. మా వాడికి క్యారెట్ ఇవన్నీ పచ్చిమిర్చి, జీలకర్ర, ఈ ఆనియన్స్ వేస్తే చాలా ఇష్టపడతాడు. కానీ నాకైతే టైం లేదనమాట. ఇప్పుడు మబ్బుగా ఉంది బయట. చూడండి నేనైతే దోశలు వేసేస్తున్నాను, ఇడ్లీ కూడా వేసేస్తాను. అయిపోతుందండి టక్క. మా పిల్లలు లేవలేదు ఇంకా, లేదంటే మస్తు అల్లరి చేసి ఉండేవాళ్ళు. చట్నీ కూడా అయితే నేనైతే మెత్తగా అయితే పేస్ట్ చేసేసిన, తాలింపు కూడా వేసిన అండి. ఇంకా అంతే. ఇంకా త్వరగా కర్రీ చేసేసేయాలి. పప్పు వేసిన, పప్పు కూడా తాలింపు వేసేస్తే సరిపోతుంది. ఇడ్లీ నాకు ఇష్టం అండి. నేనైతే ఒక 4 ఇడ్లీలను తినగలను. కానీ మా పిల్లలు ఒక ఇడ్లీ అంతే. ఒక ఇడ్లీ, ఒక దోశ. మా ఆయనకి 2 ఇడ్లీలు 2 దోశలు అయితే వేస్తే సరిపోతుంది. నేనైతే పాలు కూడా కాచేసి రెడీగా పెట్టేస్తాను. వాళ్ళు లేవగానే వేడిగా తాగరు కదా, బూస్ట్ కలిపేసి పక్కన పెట్టేస్తాను. అవంతా చేస్తుంటే దోశ మాడిపోతుందండి. ఒక పక్కన అందరు అమ్మల హడావిడి. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నాకైతే మస్తు హడావిడి ఉంటుంది. వాళ్ళు లేస్తే వాళ్ళ పని కూడా నేనే చేయాలా. వాళ్ళు అలా కూర్చొని ఉంటారు, తినిపియాలన్నమాట. నేనైతే టక్క చేసేస్తున్నానండి. దోశలు, ఇడ్లీలు, చట్నీ ఇలా అయితే చేసేసినా పెట్టేస్తాను వాళ్ళకి. మా అబ్బాయి తింటాడు తీసుకొని. మా అమ్మాయి చిన్నది అసలు నేను పెట్టాలి ఆవిడకి. కొంచెం నెయ్యి వేసి ఇడ్లీ అయితే వేసాను. మెత్తగా అయితే ఉన్నాయన్నమాట. చాలా మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. చూడండి దోశలు, ఇడ్లీ మా ఇంట్లో టిఫిన్ అయితే ఇదండి. మీరేం టిఫిన్ చేస్తారో కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ న్యూ ఛానల్ కదా, ప్లీజ్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ మా ఆయనకైతే 2 ఇడ్లీ 2 దోశలు అయితే వేసేసానండి. తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. నేను క్యారేజ్ అన్నీ కూడా శుభ్రంగా పెట్టేశాను. ఒక పక్కన క్యారేజ్ చేసేసి పంపించాలి కదా పిల్లలకి. పప్పు కూడా తాలింపు వేసేయాలండి. నాకు మాత్రం వీళ్ళందరినీ సర్ది వాళ్ళకి ఆయన డ్యూటీకి వెళ్ళిపోవాలి, వీళ్ళేమో స్కూల్కి వెళ్ళిపోవాలి. తర్వాత నేను తింటాను. తాలింపు అయితే వేసేస్తాను పప్పుకి. ఇదిగోండి వాళ్ళకైతే కొంచెం పప్పు వేసాను. నేనైతే వాళ్ళకి ముద్దపప్పు కొంచెం తీసి నేనైతే కొంచెం పులుసు వేసుకున్నా. అలాగే మజ్జిగ మిరపకాయలు అండ్ పిండొడియాలు కూడా వేయించి పెట్టిన, రైస్ అవన్నీ పెట్టేస్తానండి. ఇంకా వాళ్ళకి బ్యాగ్ అయితే వేసేసాను. మా అమ్మాయి అయితే అమ్మ నన్ను ఎత్తుకో అంటుంది, ఇంకా ఎత్తుకోమ్మని అంటుందన్నమాట. పప్పలు కావాలి అని ఏడుస్తుంది. వాళ్ళ డాడీ ఏమో నేను కొనిస్తుందా అని చెప్పేసి ఎక్కించేసుకుంటున్నారనమాట. మా అత్తమ్మ వెళ్ళి డాడీ కొంటాడు వెళ్ళు అని చెప్పేసి అంటున్నారు. మా అమ్మాయి అయితే భలే మస్తు అల్లరి చేస్తుందండి. పప్పలు చాక్లెట్స్ పెట్టినా తినేసింది, ఇంట్లోనే తినేసింది. ఇంకా స్కూల్కి వెళ్ళి నాకు ఏం తింటా చెప్పండి. వాళ్ళ డాడీ ఏమో కొనిస్తా అని చెప్పేసి ఎక్కిస్తున్నారు. చూడండి ఇది నిన్నటి వ్లాగ్ కదా, అందుకే ఫుల్గా వీళ్ళు డే మొత్తం ఏం చేస్తారో చూపిస్తున్నాను అనమాట. డే మొత్తం అంటే స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంకా స్కూల్లో చదువుకోవడం, ఆడుకోవడం, ఇంకా వాళ్ళ పీరియడ్ బట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి వచ్చి నాకు చూపిస్తానండి. నిన్న తీసిన వీడియో కదా. మా అమ్మాయి అయితే ఎంత బెంగగా వెళ్తుందో, ఆవిడకి చాక్లెట్స్ ఏం కొనివ్వలేదని చెప్పేసి తిరిగి వచ్చారండి. స్కూల్ బస్సు దిగంగానే ఇక్కడ ఐస్ క్రీమ్లు అయితే కనిపించాయి అనమాట. నాకు ఐస్ క్రీమ్ కావాలని పట్టేసింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ కొంటా అన్నారు కదా వాళ్ళ డాడీ, కొనలేదంటండి. అందుకే ఇక్కడే నించుందనమాట రోడ్డు మీద. ఇంకేం చేస్తాను చెప్పండి. వాళ్ళ కోసం అయితే నేను చాకోబార్ తీసుకుంటా అంటే వద్దని చెప్పేసి వేరేది కావాలంటుంది అనమాట. ఎక్కేసి చూస్తుంది. మా అమ్మాయి అయితే తనకి నచ్చినది అయితేనే తీసుకుంటుందండి. చాక్లెట్ అయినా, ఈ పప్పలైనా, ఈ ఐస్ క్రీమ్ అయినా కానీ
చూడండి ఎక్కి మరి చూస్తుంది ఆవిడ. ఆ కప్పు అయితే తీసుకుంది. ఇద్దరు 50-50 తీసుకున్నారనమాట. అండ్ జేమ్స్ కూడా తీసుకున్నారు. చూడండి పప్పలు వాళ్ళ డాడీ కొనందుకు నాకు ఇంత బ్యాండ్ వేశారండి. పొద్దున కొనలేదు కదా, అందుకే ఇప్పుడు ఇంత బ్యాండ్ అనమాట. ఎంతైనా వాళ్ళకి నచ్చింది కొనివ్వడంలో నాకు కూడా చాలా హ్యాపీ. ఎవరైనా అంతే, పేరెంట్స్కి పిల్లలు ఇష్టపడింది కొనివ్వడం వల్లనే హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఇదేనండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. డైలీ వ్లాగ్ చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్.